మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బయట రాష్ట్రాల్లో ఆంధ్ర నుంచి వచ్చింది అన్న కేసులు అయితే నేను పేపర్లో చూడలేదు, కానీ చాలా చోట్ల ఎందుకు మన ఉండి నియోజకవర్గంలోనే ఎన్నో చోట్ల కొన్ని పబ్లిక్ పార్కుల్లో అక్కడ గంజాయి తాగుతున్నారని కంప్లైంట్లు వస్తాయి, తాగి పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారని వస్తే నేను మన 4 మండలాల్లో ఉన్న 4 ఎస్ఐలకి సర్కిల్ ఇన్స్పెక్టర్ కూడా చెప్పడం జరిగింది. మీరు నైట్ టైం ఈ ఆగతాయిలు ఎవరైనా ఉన్నా, పార్కులు పబ్లిక్ ప్లేసుల్లో ఎవరైనా ఉన్నా మీరు ఇమీడియట్గా పట్టుకోవాలని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు తిరుగుతున్నందువల్ల దొరకలేదా మరి తెలియదు, కానీ పట్టుకున్న దాఖలాలు అయితే లేవు. కానీ చాలా కళాశాలల దగ్గరే కాదు, ఇప్పుడు అక్కడ ట్రిపుల్ ఐటీలో దొరికిందంటే గ్యారంటీగా, మరి లేకపోతే అంత కూడా ఎందుకు చేస్తారు కాదు. అది ట్రిపుల్ ఐటీ పులివెందులే కాదు, ఆ ట్రిపుల్ ఐటీయే కాదు, చాలా కాలేజీల్లో కూడా ఈవెన్ మరీ ఎలిమెంటరీ స్కూల్ కాదు కానీ హై స్కూల్స్ దగ్గర కూడా మరి విరివిగా గంజాయి దొరుకుతుందన్నారు. మరి ఇంత వెచ్చలవిడిగా దొరుకుతుంది అంటే మరి పోలీసు అప్రమత్తత చాలా అవసరం. కాలేజీ విద్యాశాఖ ఇప్పుడు సమర్థుడైన లోకేష్ గారి దగ్గర ఉంది కాబట్టి, మనకు ఒక సమర్థురాలైన హోంశాఖ మంత్రి కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా నేను కూడా రేపు అసెంబ్లీ సమావేశాల్లో లోకేష్ గారు కనపడతారు, అనిత గారు కనపడతారు. వాళ్ళకి దీన్ని ఒక లెటర్ కూడా, నా వంతు లెటర్ కూడా నేను రాస్తా. ఈ గంజాయి అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అరికట్టాలి. చాలా చోట్ల టూత్ బ్రష్లు, టూత్ పేస్ట్లు దొరికినట్టు గంజాయి దొరుకుతుంది అనేది గతంలో మేము మాట్లాడాం. ఓవర్ నైటు అదేమి తగ్గేది కాదు, అన్లెస్ ఉక్కు పాదం మోపితే తప్ప. డెఫినెట్గా ఎక్కువగా పాడైపోయేది విద్యార్థులు కాబట్టి విద్యాశాఖ మంత్రి గారు, హోంశాఖ మంత్రిని ఇద్దరూ కూడా డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు. ఆ చర్యలు తీసుకునే విధంగా ఎమ్మెల్యే అయినా కూడా నా వంతు కృషిగా నేను కూడా ఇద్దరికీ కూడా ఒక లేఖ ద్వారా తెలియజేస్తాను. డెఫినెట్గా ఒక ఓవర్ నైట్ అందరూ దొరికారు. రాబోయే 3 నెలల్లో గంజాయి ఆంధ్రప్రదేశ్ గంజాయే లేని ఆంధ్రప్రదేశ్గా మారుతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మూడోది సత్యకుమార్ గారి విషయం. సత్యకుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన కాబట్టి అక్కడ నెగ్గగలిగారు అనేది నా అభిప్రాయం. మరి గుడ్ మార్నింగ్ ధర్మవరం, యాక్చువల్గా ఆ గుడ్ మార్నింగ్ వల్లనే మరి ఆయన ఓడిపోయాడేమో అని కూడా నా భావన. ఎందుకంటే చాలామంది చెప్పేది ఆ ఉదయం తిరిగేటప్పుడు ఆయనకి ఏదన్నా మంచిది కనపడితే మరి ఆ తర్వాత ఏదో కబ్జాకు అయిందన్నట్టుగా సత్యకుమార్ గారు ఆయన ఇచ్చిన వివరణలో ఉంది. మరి అయినా కేటీఆర్ గారు మరి అక్కడ దారుణ పరాభవం తర్వాత ఇంట్రాస్పెక్షన్, ఆయన ఎలా ఓడిపోయాడో ఆయన చూసుకోవాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో మరి కేటీఆర్ గారికి అర్థం కాకపోయినా ఓడించిన మా అందరికీ కూడా ఆయన ఎందుకు ఓడిపోయారో స్పష్టంగా తెలుసు. ఈవెన్ నన్ను హింసించినప్పుడు కూడా మరి పెద్ద ఆయనకి తెలియకుండా మరి నన్ను అక్కడి నుంచి పోలీసులు మరి రావణాసురుడు వెళ్ళి అరణ్యంలో చేతనెత్తుకొచ్చినట్టు నన్ను ఒక 10 మంది రావణాసురులు వచ్చి నన్ను ఎత్తుకుపోయారు. మరి దానికి మరి ఈయన సహకారం కూడా అప్పుడు చాలా ఎక్కువగా ఉందని చెప్పి అది బహిరంగ రహస్యమే. సరే, మీ స్నేహాలు జగన్మోహన్ రెడ్డి గారికి మీకు స్నేహాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఎలా ఓడిపోయాడు అని చెప్పి ఒక పక్క ఆయనే అర్థం కాక కొట్టుమిట్టాడుతూ ఉంటే నాకు అర్థం కావట్లేదని చెప్పి మరి మీరు కూడా అదే అవస్థలో ఉన్న మీరు ఈయన గురించి అవస్థపడటం, డెఫినెట్గా మీరైతే మిత్రధర్మం పాటించారు, కానీ మీరు ఓడిపోయినప్పుడు ఇంత మంచి చేసిన మీరు ఎందుకు ఓడిపోయారు అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మీ గురించి బాధపడకపోవటం
అప్పటి ముఖ్యమంత్రి గారు బాధపడకపోవడం మరి గమనించాల్సిన అంశం. మీరు పట్టించుకున్నంత బాగా మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవటం దురదృష్టం. ఏమైనా జగన్మోహన్ రెడ్డి విషయంలో మీ స్నేహాన్ని మెచ్చుకుంటూ, బట్ మంచి మాట్లాడే, పేరులో సత్యం ఉన్నట్టు ఇప్పుడు సత్యం మాట్లాడే సత్యకుమార్ గారి అకౌంట్ మీరు బ్లాక్ చేయటం అనేది దట్ ఈస్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్ తారక రామారావు గారు. సో అంచేత కుదిరితే ఆ బ్లాక్ తీసేయండి. ఆయనకు వచ్చిన నష్టం లేదు సత్యకుమార్ గారికి, కానీ సత్యాన్ని మీరు గౌరవించరు. సత్యకుమార్ గారిని గౌరవించడమే కాదు, సత్యాన్ని కూడా మీరు గౌరవించరనే అప్రతిష్ట మీకు అనవసరమేమో అని చెప్పి నాకు చెప్పవలసిన అవసరం వచ్చినందుకు నేను బాధపడుతూ, చూద్దాం. ఈ అంశాలు పక్కన పెట్టి నా ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పేసుకోవాలి. గతంలో మరి అనుకున్నట్టుగానే 2 వారాల క్రితం ప్రారంభించాం మా డ్రైనేజీలు, కాలువలు పూడికలు తీయటం, ఆ బుర్రపొడెక్క ఇతర 2-3 రకాల బీట్స్ ఉన్నాయి, అవన్నిటిని తీయటం చక్కగా జరుగుతున్నాయి. ప్రభుత్వ సహకారంతో, ప్రజల సహకారంతో ఈ నెలాఖరికల్లా ఆల్మోస్ట్ అయిపోతాయి. కానీ కొన్ని ఉప్పుటేరులో కూడా మాకు దూరంగా ఉన్న, మాకు మా పక్కన ఉన్న కైకలూరు నియోజకవర్గానికి కూడా చాలా ఉపయోగం. అక్కడ కూడా చాలా బ్లాకేజ్ ఉంది. ఇన్నాళ్ళు మేము చూసింది ఆ నియోజకవర్గంలో కాలువలు, డ్రైన్లు, బట్ ఆ డ్రైన్ ఎక్కడైతే కలుస్తుందో ఆ కలిసే ప్రాంతం కూడా మరి ఈ పర్టికులర్ ఈ వీటితో జామ్ అయినందువల్ల మరి దాన్ని కూడా బాగు చేయవలసిన అవసరం వచ్చింది. సో అంచేత జూలై నెలాఖరికి అనుకున్న పనులన్నీ అయిపోతాయి. ఆగస్టు 15 నాటికి ఆ ఉప్పుటేరులో ఉన్న ఆ భాగం కూడా కంప్లీట్ చేసి ఎటువంటి ఇబ్బంది కొన్ని సంవత్సరాలు, అట్లీస్ట్ ఇంకో 2 సంవత్సరాల వరకు ఎక్కడా కూడా నీరు రాక కానీ, లేకపోతే నీరు బ్లాక్ అయ్యి వర్షం వచ్చినప్పుడు మా పొలాలు మునిగిపోయినాయి అని కానీ అటువంటి సమస్యలు లేకుండా అన్నీ సక్రమంగా కంప్లీట్ అవుతాయి. ఇది డ్రైన్ల వరకు. ఈ డ్రైన్ల మీద మీరు కూడా చూశారు కదా, ఇవాళ ఉదయం కూడా మనం కొన్ని చోట్ల పనులు ప్రారంభించాం చేసేల దగ్గర. ఇంకా ఈ డ్రైన్ల వరకు మీకు ఏమన్నా డౌట్లు ఉన్నాయా? పని అవదాన్ని ఏమన్నా అపనమ్మకం మీకు ఎక్కడైనా ఉందా? పనులు జరుగుతున్నాయి సార్, బాగా జరుగుతున్నాయండి. కానీ ఎప్పుడు లేనటువంటి దాతల సహకారం నియోజకవర్గానికి మీరు వచ్చిన తర్వాత చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు సార్. కాలువలు కానివ్వండి, డ్రైనేజీలు కానివ్వండి, నెక్స్ట్ టైం హై స్కూల్ సార్. మీరు ఇంతకుముందు ఆక్విడ్ హై స్కూల్ వెళ్ళారు సార్. ఆక్విడ్ హై స్కూల్ పరిష్కారం దొరికింది. తర్వాత చెరుకోడ ఒకటి చూశారు సార్, దానికి పరిష్కారం దొరికింది. ఇవాళ నిన్న మీరు ఎవరినో స్కూల్ విషయానికి వస్తా ఇప్పుడు ఉండి వెళ్తున్నా. సో డ్రైనేజీల వరకు అనుకున్న షెడ్యూల్, కొత్తగా టేకప్ చేసిన పనులు షెడ్యూల్లో ముందు ఒరిజినల్ షెడ్యూల్లో లేనివి కూడా మా పక్క నియోజకవర్గం మాజీ మంత్రి, నాకు ప్రాణ స్నేహితులు, వయసులో పెద్దవాళ్ళైనా నాకు చక్కటి మంచి మిత్రులు కామినేని శ్రీనివాస్ గారు, ఆయనతో కూడా మాట్లాడటం జరిగింది. సో అది కూడా 2 నియోజకవర్గాలకు కూడా ఉపయోగపడేది. సో దాన్ని కూడా ఆగస్టు 15 నాటికి కంప్లీట్ అవుతుంది. దాతల సహకారం, నా మిత్రులు కానీ ఈ లోకల్లో వాళ్ళకు తోచిన రీతిలో, నా ఐడియా కూడా 10 మందిని ఇన్వాల్వ్ చేయటం. నాకు కావాలి అంటే డబ్బంతా నా స్నేహితుల దగ్గర నుంచే నేను తీసుకురాగలను, కానీ ఇక్కడ పబ్లిక్ని ఇన్వాల్వ్ చేయటం నా బాధ్యతగా భావించి అందరినీ కూడా 10,000 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, మీరందరూ భాగస్వాములు కండి. మన పనులు మనమే చేసుకుని సాధ్యమైనంత వరకు మన పనులు మనం చేసుకోగలం, మన అవసరాలు మనం తీర్చుకోగలం. అవసరమైన మేరకే ప్రభుత్వాన్ని మనం ఇబ్బంది పెడదాం అనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అలాగే త్రాగునీరు కూడా
గతంలో చెప్పినట్టు